హాయ్ ఫ్రెండ్స్, చిరాయి డైరీ ఫార్మ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజైతే మనం వీడియోలో ఆవులు కట్టవు కదండీ! కొన్ని ఆవులు అంటే కడుపులో గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అయితే కట్టవు కదా! అలాంటి ఆవుల గురించి అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాము. ఈ మనం తేడాలైతే గమనించొచ్చండి. అంటే ఎదకు వచ్చిన టైంలో అయితే మనకు అందులో ఇన్ఫెక్షన్ ఉందా? లేదా? అనే ఒక తేడానైతే మనం ఈజీగా అయితే ఐడెంటిఫై చేయవచ్చు. ముఖ్యంగా ఆవులు అయితే 18 డేస్ టు 21 డేస్‌కి అయితే ఎదకొస్తా ఉంటాయి కదా! ఎదకొచ్చినప్పుడైతే మనం సెమన్ ఏపిస్తాము. లేదంటే బుల్స్‌తో క్రాసింగ్ చేపిస్తాం కదా! అలాంటప్పుడు మనం కొన్నైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఎదకు వచ్చిన టైంలో అయితే కొన్ని తీగల రూపంలో ఏస్తాయి గదా! అంటే కోడిగుడ్డు సున్న ఆ రూపంలో అయితే ఏస్తాయి గదా! అలాంటి టైంలో అయితే మనం ఇంజెక్షన్ అంటే సెమన్ అని అలాగే బుల్స్‌తో క్రాసింగ్ అని చేపించకూడదు. ఎందుకంటే అందులో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనకు ఈజీగా అయితే ఐడెంటిఫై అవుతా ఉంది. అవి తీగల రూపంలో వచ్చి కోడిగుడ్డు సున రూపంలో ఉన్నాయంటే అందులో అయితే ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. దాదాపు 95% అయితే అది ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ కాదండి మ్యాక్సిమం. ఎందుకంటే అందులో ఇన్ఫెక్షన్ ఉంటాది. అంటే మేగ పడదు గదండీ! ఆవు ఈనిన సమయంలో అయితే ఆ మేగ పడదు. అలాంటి టైంలో అయితే అందులో ఫార్మ్ అయిపోతాయి. ఆ మేగ పడినప్పుడు గానీ, అందులో ఇన్ఫెక్షన్ గానీ అలాంటివైతే అందులో ఫార్మ్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ గర్భసంచిలో అలాగే ఉండిపోతాది. అలాంటి టైంలో ఆవులు ఎదకు వచ్చినా గూడా అయితే ఆవులైతే కట్టవు. అంటే మనం ఎంత చేసినా ఎన్ని సెమెన్స్ ఏపించినా గూడా ఎన్ని బుల్స్‌తో క్రాసింగ్ చేపించినా గూడా అయితే ఆవులు కట్టవు. ముఖ్యంగా మీరు చూస్తున్నారు గదా! ఆ తీగలేసినప్పుడైతే మనం ఇక ఏపించకూడదు. మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. వీలైతే నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఎదకొస్తాయి గదా! ఆ టైంలో అయితే చూసుకోవాలి. లేదు అంటే మనము ఇంకా మాక్సిమం అలాగే వస్తున్నాయనుకోండి. ప్రతిసారి అలాగే ఆవులు కట్టడం లేదంటే పశు వైద్యుని అయితే సంప్రదించాలి. ఆ గర్భసంచి అయితే క్లీనింగ్ చేపించాలి. అందులో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్ గూడా వాడాల్సిన అవసరం ఉంటది. ఇక మిగతాదేందంటే అవి ఎదకు వచ్చినప్పుడు ఆయిల్ రూపంలో వస్తాయి చూడండి. అంటే ఆ తీగల కోడిగుడ్డు సొన రూపంలో కాకుండా ఆయిల్ రూపంలో వచ్చిందనుకోండి బ్యాక్ నుండి. అలాంటి టైంలో అయితే ఆవులైతే పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉన్నట్టు. కన్ఫర్మ్‌గా మనకు 99% అయితే అవి ఆవులు కట్టేందుకైతే ఛాన్స్ ఉంటది. అలాంటి టైంలో అయితే మీరు ఆ సెమెన్ వేపించడం, అలాగే బుల్స్‌తో క్రాసింగ్ చేపించడం అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ తేడాలైతే మీరు గమనించండి. మీ డైరీ ఫార్మ్‌లో ఉన్న ఆవులు గానీ, గేదెలు గానీ ఎదకు వచ్చినప్పుడు కోడిగుడ్డు సొన రూపంలో తీగల రూపంలో వేస్తున్నాయా? లేదంటే ఆయిల్ రూపంలో అంటే ఈ ఆయిల్ మనం నేలపై పోసినప్పుడు ఆయిల్ అనేది కొంచెం మూవ్ అవుతాది గదా! నెమ్మదిగా మూవ్ అవుతాది గదా! ఆ రూపంలో మనం ఎదకొచ్చినప్పుడు దాన్ని తీసి అందులో నేల మీద ఏసినప్పుడు నెమ్మదిగా మూవ్ అవుతాది. ఆ మూవ్ అయినప్పుడు మనం ఆవు పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉన్నట్టు. లేదు ఒక తీగ రూపంలో కోడిగుడ్డు సొన రూపం గానీ, ఎగ్స్ ఉంటాయి గదా! పక్షుల ఎగ్స్ గానీ, ఆ సొన రూపంలో అయితే వచ్చిందనుకోండి ఆ తీగలు అలా ఫామ్ అయ్యాయంటే ఇక మాక్సిమం మీరు ఇక క్రాసింగ్ చేపించకండి. చేపించినా కూడా వృధా అయితాది. ఇక పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉన్న ఆవులైతే ఆయిల్ రూపంలోనే ఇస్తాయి. అంటే ఎదకొచ్చినప్పుడు ఆయిల్ రూపంలోనే రిలీజ్ చేస్తాయి ఆ ఫామ్ అనేది. అలాంటి టైంలో అయితే మీరు ఇమ్మీడియేట్‌గా బుల్స్‌తో క్రాసింగ్ చేయించండి. లేదు అంటే దగ్గరలో ఉన్న పశు వైద్యులు ఉంటారు కదా! వారితో అయితే సెమెన్ అయితే వేపిస్తే మీకు ఆవు కన్ఫర్మ్‌గా అయితే కట్టేందుకు అవకాశం ఉంటది. ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయితది. చూస్తున్నారు కదా! ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా అయితే మీరే డైరీ ఫార్మ్‌లో మీరే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎలాంటి అవసరం లేదు. ఎవరిని కూడా పిలవాల్సిన అవసరం లేదు. ఇన్ఫెక్షన్ ఉందా? లేదా? అనేది మీరే ఐడెంటిఫై చేయండి. ఇక ఆవు ఈనిన ఫ ఫస్ట్ టైమ్ అయితే ఎదకొస్తది కదా! అప్పుడైతే మీరు వదిలేయండి. ఆ సెమెన్ అయితే వేపించకండి. అందులో ఎంతో కొంత ఇన్ఫెక్షన్ ఉండుంటాది. ఇక ఆవు కూడా కట్టదు. మన డబ్బులు కూడా అవి వృధా అయితాయి. సెకండ్ టైమ్ ఎదకొస్తాయి కదా! ఆ టైంలోనే మీరు ఆ సెమెన్ వేపించడం, బుల్స్‌తో క్రాసింగ్ చేపించడం అనేది చేయండి. ఎందుకంటే ఆవు ఈనినప్పుడు ఎంతో కొంత ఇన్ఫెక్షన్ అనేది ఆ కడుపులో ఉంటాది. ఆ టైంలో ఫస్ట్ ఎదకొచ్చిన ఆ టైంలో అయితే అది పోతాది ఆ ఇన్ఫెక్షను. ఎంతో కొంత పోయే అవకాశం ఉంటది. నెక్స్ట్ టైమ్ నుండి ఆవు పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉంటది. కాబట్టి రెండోసారి ఎదకొచ్చినప్పుడైతే ఆవు ఈనిన తర్వాత రెండోసారి ఎదకొచ్చినప్పుడైతే మీరు అవి క్రాసింగ్ అయితే చేయించండి. దానివల్ల మీ డైరీ ఫార్మ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే అవి ఎదకొస్తాయి. మీ డైరీ ఫార్మ్ గూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితది. లాభసాటిగా ఉంటాది. అలాగే ఎప్పుడూ గూడా తీగలేస్తా ఉంటే మీరేం చేయండంటే, వాటికి పర్ఫెక్ట్ మెడిసిన్స్‌తో పాటు అలాగే బయట కొద్దిసేపు వదిలేయండి ఆవుల్ని. బయట కొద్దిసేపు రిలీఫ్‌గా వదిలేస్తే ఆ స్ట్రెస్ అనేది ఫీల్ అయితాయి. స్ట్రెస్ రిలీఫ్‌గా ఫీల్ అయ్యి, ఇక మీకు ఆవు అనేది యాక్టివ్‌గా ఉంటాది. త్వరగా కడతాది. ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయిందండి. మీకు 2 విషయాలైతే అర్థమయ్యాయనుకుంటున్నాను. ఆవు సొన రూపంలో ఏసిందనుకోండి, గుడ్డు సొన రూపంలో అయితే వచ్చిందనుకోండి ఎదకొచ్చినప్పుడు, అలాంటి టైంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. లేదు ఆయిల్ రూపంలో వచ్చిందనుకోండి,
అప్పుడు పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నట్టు, ఇలాంటి ఇన్ఫెక్షన్ లేనట్టు. ఈ 2 విషయాలు అయితే మీరు డైరీ ఫామ్ రన్ చేస్తున్న వారైతే గమనించండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.